మో ఒక నా మోస్ట్ పెట్ సబ్జెక్ట్ ఏంటంటే హైదరాబాద్ టు మచిలీపట్నం 6 లేన్. ఆ 6 లేన్ ఇంపార్టెన్స్ 2 స్టేట్లకి ఈక్వల్గా ఉంది. అందుకే ఇది ఒక రియల్ ఎస్టేట్లో సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరు తెలంగాణ ఆంధ్రకి కామన్ ఏంటని అడిగితే ఎవరైనా హెజిటేషన్ లేకుండా హైదరాబాద్ టు మచిలీపట్నం 6 లేన్ హైవే అని చెప్తారు. జనాలు మామూలుగా అందరూ అనుకుంటారు హైవేలో పెద్ద ఎగ్జైట్ అయిపోయేది ఏముందంటే ప్రస్తుతం అందరికీ తెలుసు 5 గంటలు కనీసం పడుతుంది. ఎంత మీరు ఫాస్ట్గా జేమ్స్ బాండ్ లాగా డ్రైవ్ చేసినా 4-4.5 గంటలు తక్కువ అయితే పట్టదు. ఇప్పుడు అదే 5 గంటలు పట్టేది 2.5 గంటలకి ఇది టైం క్రాష్ అవుతుంది. ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత. దీన్ని ఎవరు గ్రేట్ ఏంటంటే చాలా ఆనందపడేది ఆంధ్రైట్ తెలంగాణ క్యాబినెట్ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టరు, వీళ్ళంతా ప్రతి కాన్ఫరెన్స్లో ఎక్కడైనా పెద్ద కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే విజయవాడ టు వీ విల్ మేక్ విజయవాడని 2.5 గంటలు వెళ్ళేటట్టుగా చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణకి పోర్ట్ లేదు, వాళ్ళు మచిలీపట్నం వాడుకోవాలి కాబట్టి కోదాడ దాని దగ్గరలో ఎక్కడో డ్రై పోర్ట్ పెట్టుకుని అక్కడ తెలంగాణ నుంచి వచ్చిన గుడ్స్ అన్ని అక్కడ డంప్ చేసుకుని ఇక్కడ నుంచి షిప్ రాగానే ఎక్స్పోర్ట్ చేస్తారు. సిమిలర్లీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ గూడ్స్ని తీసుకొచ్చి ఈ కోదాడ ఎక్కడో చోట బోర్డర్లో డంప్ చేసి అక్కడి నుంచి మొత్తం తెలంగాణ. ఇది సీక్రెట్. కానీ ఇది రెండు రాష్ట్రాలకి మంచిగా ఉపయోగపడింది. ఏ విధంగా అంటే 2.5 గంటలు. చాలామంది నవ్వచ్చు, 2.5 గంటలు ఎట్లా అవుద్దండి, అంత మరీ ఏదో హెచ్చుగా మాట్లాడుతున్నారా అన్నట్టు. మీకు నేషనల్ హైవే స్టాండర్డ్స్ యాక్సెస్ కంట్రోల్ అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా కానీ మీకు 26 విలేజెస్ ఉన్నాయి. అంటే ఎలాంగ్ హైదరాబాద్ టు మచిలీపట్నం ఈ విజయవాడ మధ్యలో అరౌండ్ 24 to 26 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఆటోమేటికలీ 1 కిలోమీటర్ యువతల 1 కిలోమీటర్ అవతల మీ ట్రాఫిక్ మొత్తం స్లో అయిపోద్ది. గేదెలు మేకలు అన్నీ దాటుతూ ఉంటే ఇష్టం మీరు భయపడి స్లో అయిపోతారు. కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడేంటి యాక్సెస్ కంట్రోల్ అంటే అక్కడి నుంచి లూప్ ఇన్ రోడ్స్ అనేది తీసుకొచ్చి కలుపుతారు. సో ఫాస్ట్గా 120 కిలోమీటర్ వెళ్ళే వెహికల్స్కి ఈ సైడ్ నుంచి వచ్చి నెమ్మదిగా ఈ సైడ్ రోడ్ నుంచి దీంట్లో కలుస్తాయి. అప్పుడు మీరు యాక్సిడెంట్లు అనేది ఉండదు, జీరో స్టాపింగ్ ఇది ఉంటుంది. మీకు మొత్తం అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ 4 టోల్ గేట్లే. ఇదివరకు టోల్ గేట్ల దగ్గర మేము డబ్బులు కడతానికి ఆపేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆపాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఒకవేళ మీ దగ్గర లేకపోతే డబుల్ పెనాల్టీ కడుతున్నారని చెప్పి కట్టించుకుంటున్నారని చెప్పి భయపడి అందరూ ఫాస్టాగ్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఫ్యూచర్లో ఏమవుతుంది, హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత మీ ఈ టోటల్ డిస్టెన్స్ టెక్నికల్గా 2.5 గంటల్లో 120 కిలోమీటర్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. పోనీ 2.5 కాదు 2 గంటల 45 నిమిషాలు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దాని ఇంప్లికేషన్ ఫర్ బోత్ ద స్టేట్స్. ఇప్పుడు మీకు నందిగామ కానీ జగ్గైపేటలో కానీ లేకపోతే కంచికచర్లలో ఉన్న ఒక క్లయింట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఫ్లైట్లు లేకపోతే స్ట్రైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1.5 to 2 అవర్స్లో కొట్టేయచ్చు. మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకి రిస్క్ ఉంటుంది. 1.5 వెళ్ళిపోతానంటే ట్రాఫిక్ జామ్ అయితే ఆ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ అట్లా కాదు. 6 లేను ఎక్కడ ట్రాఫిక్ జామ్లు అయ్యే ఛాన్స్ వెరీ రేరు. ఒక 6 లేన్లో ఒక యాక్సిడెంట్ అయితే పక్క నుంచి తప్పుకుని వెళ్ళిపోవడానికి ఉంటుంది. సో మీరు ఇంట్లో గూగుల్లో చూసుకుని ఎయిర్పోర్ట్ ఎంతలో వెళ్తున్నాం అని అనుకున్నప్పుడు దర్జాగా మీరు భోంచేస్తారు. కరెక్ట్గా యాజ్ పర్ గూగుల్ పిన్ పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో అటు ఇటుగా వెళ్ళిపోతారు. సిటీలో ఉన్న 1 గంటన్నరే, ఇక్కడ ఉన్న 1.5. అప్పుడు ఏమవుతుంది, దాని అర్థం ఏంటి, 2 రాష్ట్రాలు మొత్తం డిస్టెన్స్లు క్రాష్ అవుద్ది. ఫిజికల్గా కాదు, టైం ల్యాప్స్, డిస్టెన్స్ పట్టే టైంని బట్టి క్రాష్ అవుతుంది. సెకండ్, రాకపోకలు బాగా పెరుగుతాయి. థర్డ్, ఎంటైర్ ఎకానమీస్ టోటల్ ఇంప్రూవ్ అయిపోతాయి. తర్వాత ఫోర్త్, రియల్ ఎస్టేట్ బూమ్ అయిపోద్ది. ఎందుకంటే మీకు 2 ఇక పూనా బాంబే మీరు చూస్తే హైవే వెళ్ళిన కొద్దీ దాదాపు 2 కలిసిపోయినట్టుగా ఉంటుంది. ఎక్కడికక్కడ హోటల్స్, మోటల్స్, ఇండస్ట్రీస్, తర్వాత ట్రేడింగు. సో మీరు బయలుదేరిన తర్వాత మీరేదో సిటీలోంచి ఒక లాంగ్ జర్నీ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మేము స్మార్ట్గా ఏం చేసామంటే ఈ అలకనంద కానీ లేకపోతే మా అలంకృత అని ఇంకొక ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మేము అలాంగ్ ద హైవే 2 to 10 కిలోమీటర్స్ దూరంలోనే మేము మొత్తం ల్యాండ్స్ ఎక్వైర్ చేసాం. ఎందుకంటే ఇది సూపర్ హైవే అవబోతుంది. ఈ సూపర్ హైవేకి ప్లస్ ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, పెరిఫరల్ రింగ్ రోడ్డు దగ్గర మొత్తం మీరు కాంబినేషన్లో ఉంటే మిమ్మల్ని ఎవడో ఆపలేరు. మీ సక్సెస్ తర్వాత మన ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ మైన్ అవుతుంది. సో ఎవరైనా కానీ ఈ స్టోరీ అనేవాళ్ళు అలాంగ్ ద హైదరాబాద్ టు విజయవాడ అలాంగ్ ద హైవే ఏది కొన్నా కానీ మీకు ఫ్యూచర్లో గోల్డ్ మైన్ అవుతుంది. అదొకటి మోస్ట్ ఎగ్జైటింగ్ న్యూస్ అది.